నమస్కారం. 22 ఏప్రిల్ 2026 నాటి గ్లోబల్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ బ్రీఫింగ్కు మీకు స్వాగతం. నిన్నటి సెల్ఫ్ అసెంబ్లింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చర్చల తర్వాత గత 24 గంటల్లో పరిశ్రమ మల్టీమోడల్ రియాలిటీ యాంకరింగ్ మరియు న్యూరల్ ఇంటర్ఫేస్ ఇంటరాపరబిలిటీ వైపు మళ్లింది. అడ్వాన్స్డ్ స్పేషియల్ కంప్యూటింగ్ హెడ్సెట్లు ప్రజల్లోకి విస్తృతంగా వెళ్తున్న తరుణంలో డిజిటల్ వస్తువులను భౌతిక ప్రపంచానికి సెంటీమీటర్ స్థాయి ఖచ్చితత్వంతో యాంకర్ చేసే సాఫ్ట్వేర్ మరియు బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ కోసం మొట్టమొదటి ప్రామాణిక ప్రోటోకాల్స్ నేటి వార్తల్లో నిలిచాయి. ముఖ్య విశేషాలు ఇప్పుడు చూద్దాం. మొదటగా విలీనాలు మరియు ప్రధాన కొనుగోళ్లు. మెటాను సుమారు 2.4 బిలియన్ల భారీ ఒప్పందంతో కొనుగోలు చేసింది. నాన్ ఇన్వేసివ్ న్యూరల్ రిస్ట్ బ్యాండ్ల కోసం ఓపెన్లను నిర్మిస్తున్న ఈ సంస్థను మెటా సొంతం చేసుకుంది. వినియోగదారులు తమ కండరాల కదలికల ఆలోచనల ద్వారా విఆర్ మరియు ఏఆర్ పరిసరాలను నియంత్రించేలా దీనిని హొరైజన్ ఓఎస్లో విలీనం చేస్తారు. ఎపిక్ గేమ్స్ 620 మిలియన్లతో స్పేషియల్ యాంకర్ను కొనుగోలు చేసింది. దీని లక్ష్యం అన్రియల్ ఇంజిన్ 6లో పర్సిస్టెంట్ వరల్డ్ స్టేట్ను తీసుకురావడం. దీనివల్ల మీరు భౌతిక ప్రదేశంలో ఎక్కడైనా ఒక డిజిటల్ వస్తువును వదిలితే అది ఏళ్ల తరబడి అక్కడే ఉంటుంది. నియాంటిక్ మ్యాప్ మెర్జ్ను విలీనం చేసుకుంది. క్రౌడ్ సోర్స్డ్ వీడియో డేటా ద్వారా గ్లోబల్ 3D మ్యాప్లను రియల్ టైంలో అప్డేట్ చేసే ఏఐ స్టార్టప్ ఇది. వర్క్ ఫోర్స్ మార్పుల విషయానికి వస్తే స్నాప్ ఇంక్ తన పాత 2D ఫిల్టర్ డిజైన్ విభాగంలో 3% కోత ప్రకటించింది. అదే సమయంలో సరికొత్త స్పెక్టకల్స్ కోసం ఇమ్మర్సివ్ షాపింగ్ అనుభవాలను రూపొందించడానికి 200 మంది స్పేషియల్ యూఐ/యూఎక్స్ ఆర్కిటెక్ట్లను నియమించుకుంటోంది. సోనీ ఇంటరాక్టివ్ తన సిబ్బందిలో 1.5% మార్పులను ధృవీకరించింది. ప్లేయర్ యొక్క ఏకాగ్రత మరియు ఒత్తిడి స్థాయిలకు అనుగుణంగా స్పందించే గేమ్ మెకానిక్స్ను రూపొందించడానికి న్యూరల్ ఇన్పుట్ ఇంజనీర్ల నియామకంపై సోనీ దృష్టి పెట్టింది. ఎపిక్ గేమ్స్ కొనుగోలు తర్వాత మొబైల్ చిప్స్పై భారీ పాయింట్ క్లౌడ్ డేటాను నిర్వహించగల వరల్డ్ మెష్ ఆప్టిమైజర్ల కోసం డిమాండ్ ఈ వారం 90% పెరిగింది. ఏఐ ఆవిష్కరణలలో గూగుల్ డీప్ మైండ్ ఆల్ఫా విజన్ ప్రోను ఆవిష్కరించింది. కేవలం 2 సెకన్ల వీడియో ద్వారా ఒక గది యొక్క 3D డిజిటల్ ట్విన్ను 99% ఖచ్చితత్వంతో ఇది సృష్టించగలదు. ఓపెన్ ఏఐ రియాలిటీ లింక్ను ప్రదర్శించింది. ఏఆర్ గ్లాసెస్ ద్వారా GPT-6 ప్రపంచాన్ని చూడగలిగే సాంకేతికత ఇది. ఉదాహరణకు, ఒక ఇంజిన్ రిపేర్ చేస్తున్నప్పుడు ఏ వైరును లాగాలో ఏఐ రియల్ టైంలో హైలైట్ చేసి చూపిస్తుంది. ఆపిల్ న్యూరల్ స్విఫ్ట్ అనే ఓపెన్ సోర్స్ లైబ్రరీని విడుదల చేసింది. మెదడు సంకేతాల ఆలోచనలను నేరుగా స్విఫ్ట్ కమాండ్స్గా మార్చగల మొట్టమొదటి థాట్ కోడ్ ఇన్పుట్ లేయర్ ఇది. కొత్త ఉత్పత్తుల లాంచ్ విషయానికి వస్తే ఆపిల్ విజన్ ప్రో 3 SDKని విడుదల చేసింది. ఇందులో సెంటీమీటర్ సింక్ ఫీచర్ ఉంటుంది. ఇది తక్కువ కాంతిలో కూడా డిజిటల్ వస్తువులు స్థిరంగా ఉండేలా చేస్తుంది. మైక్రోసాఫ్ట్ మెష్ ఫర్ టీమ్స్ 2.0ని లాంచ్ చేసింది. ఇది ఏఐని ఉపయోగించి మీ ఇంటి ఆఫీసుల్లోకి హోలోపోర్టేషన్ అవతార్లను ప్రొజెక్ట్ చేస్తుంది. దీనివల్ల రిమోట్ మీటింగ్లు ప్రత్యక్షంగా ఉన్న అనుభూతినిస్తాయి. యూనిటీ తన రియాలిటీ యాంకరింగ్ టూల్ కిట్ను అందరికీ అందుబాటులోకి తెచ్చింది. డెవలపర్లు ఇప్పుడు ఇంట్లోని వస్తువులకు డిజిటల్ సమాచారాన్ని అటాచ్ చేసే యాప్లను రూపొందించవచ్చు. వ్యూహాత్మక భాగస్వామ్యాలలో ఎన్విడియా మరియు శాంసంగ్ ది న్యూరోఫౌండరీ కోసం చేతులు కలిపాయి. వీటి లక్ష్యం మెదడుతో నియంత్రించే మైండ్ కంట్రోల్డ్ స్మార్ట్ ఫోన్ల మార్కెట్. అడోబీ మరియు డిస్నీ క్రియేటివ్ వరల్డ్ పేరిట ఉమ్మడి 3D అసెట్ లైబ్రరీని రూపొందిస్తున్నాయి. అడోబీ క్రియేటివ్ క్లౌడ్ ద్వారా డిస్నీ క్యారెక్టర్లను ఏ భౌతిక డిస్నీ పార్క్లోనైనా యాంకర్ చేయవచ్చు. లినక్స్ ఫౌండేషన్ ప్రాజెక్ట్ ఓపెన్ యాంకర్ను ప్రారంభించింది. స్పేషియల్ మెటాడేటా కోసం ఓపెన్ సోర్స్ ప్రమాణాలను రూపొందించడం దీని లక్ష్యం. దీనివల్ల ఆపిల్ హెడ్సెట్లో పెట్టిన డిజిటల్ వస్తువు మెటా హెడ్సెట్లో కూడా కనిపిస్తుంది. ముగింపులో సెక్యూరిటీ అలర్ట్స్. భౌతిక ప్రదేశాలపైన ఏఆర్ క్లౌడ్లో అభ్యంతరకరమైన కంటెంట్ను అక్రమంగా యాంకర్ చేసే డిజిటల్ స్క్వాటింగ్ ముప్పుపై పలో ఆల్టో నెట్వర్క్స్ హెచ్చరించింది. క్లౌడ్ఫ్లేర్ న్యూరోగార్డ్ ద్వారా మీ వ్యక్తిగత ఆలోచనలను దొంగిలించే న్యూరల్ ఇన్ఫరెన్స్ అటాక్స్ను అడ్డుకునేలా తన సెక్యూరిటీని అప్డేట్ చేసింది. మరియు డ్రిఫ్ట్ లుక్ బగ్
దీనివల్ల ఉష్ణోగ్రత పెరిగినప్పుడు డిజిటల్ వస్తువుల స్థానం నుండి మెల్లగా గాలిలో తేలిపోతున్నట్లు రిపోర్ట్ చేయబడింది. 22 ఏప్రిల్ 2026 నాటి సాఫ్ట్వేర్ మరియు టెక్నాలజీ అప్డేట్స్ ఇవి. అప్రమత్తంగా ఉండండి. సాంకేతిక మార్పులతో అప్డేటెడ్గా ఉండండి. రేపటి బ్రీఫింగ్లో మళ్ళీ కలుద్దాం.